తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన గుర్తింపు లేని కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నామన్న తమ ఆవేదనని బహిర్గతం చేశారు. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలుగుదేశం నాయకత్వాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయంటూ వారు ఆరోపించారు. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమని గుర్తించలేని స్థితిలో తామున్నామని సమావేశంలో వెల్లడించారు. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో నాయకత్వానికి గుర్తింపు లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్న కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంతో ఉంటున్నారని, తమతో పని లేదనుకుంటే తమ దోవ తాము చూసుకుంటామని బహిరంగంగానే సమావేశంలో నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఉందని చెప్పారు. గత 5 ఏళ్ల అరాచక ప్రభుత్వాన్ని చూశామని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త నాయకులు నడవాలని అన్నారు. తాను 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నానని, ఎంతో మంది వచ్చి వెళ్లిపోయిన వారిని చూశారని చెప్పారు. రాజకీయాల్లో సర్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అహంకారం పనికిరాదని అన్నారు. ఇంట్లో గొడవ జరిగితే ఎలా సర్దుకొని పోతామో అలాగే సర్దుకుని పోవాలని నచ్చజెప్పారు. అలాగే కార్యకర్తలు కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అందరూ కలిసి ఉండాల్సిందేనని, కార్యకర్తలను పోగొట్టుకునే పరిస్థితి తనది కాదని ఆయన తెలియజేశారు. ఏమిచ్చినా మీరే ఇచ్చారని, నా జీవితం మీతోనే నడుస్తుందని, అసహనం వద్దని, నమ్మకం నాపై ఉంచి ఫలితాన్ని వదిలేయండని హితవు పలికారు. అసమర్థుల యొక్క ప్రయోగాలకు తలవంచవద్దని అంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో నాయకులను ఉత్తేజపరిచారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వేములపల్లి బుజ్జి, అల్లావుల అశోక్, నాగేశ్వరరావు, రుస్తుంబాబు, గోళ్ల ప్రభాకర్, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్ వంగ, సాంబిరెడ్డి, పెండేల వెంకటరావు, మహమ్మద్ కుద్దూస్, కంచర్ల ఏడుకొండలు, మాదల కోటేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి, మొంగమూరి హరిప్రసాదరావు తదితర నాయకులు పాల్గొన్నారు.